అందరికీ నమస్కారం. మనకి త్వరలో శివరాత్రి రాబోతుంది కదా. శివరాత్రికి సంబంధించి కొన్ని విశేషాలని తెలుసుకుందాము. ఓం నమః శివాయ. మొదట మహాశివరాత్రి యొక్క కథని తెలుసుకుందాము. ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు ఆసీనులై ఉండగా శివునితో అన్ని వ్రతములలో ఉత్తమమైన వ్రతము భక్తి ముక్తి ప్రదాయిని అయిన దాని గురించి తెలపమని పార్వతీ పరమేశ్వరుని కోరింది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము మరియు దాని యొక్క విశేషాలను తెలియచేస్తాడు. దీన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని, తెలిసి కానీ తెలియక కానీ ఒకసారి చేసినా కూడా యముని నుండి తప్పించుకొని ముక్తి పొందురని ఇలా కథను వినిపించారు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతమున హింసావృత్తి గల వ్యాధుడు అనువాడు ఉండెను. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకి వెళ్ళి సాయంత్రం ఏదైనా మృగమును చంపి తెచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ ఒకరోజు ఉదయమున బయలుదేరి అడవి అంతా తిరిగినా ఒక్క మృగము కూడా దొరకలేదు. చీకటి పడుతున్నా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లేందుకు మనస్సు ఒప్పుకోక వెనుతిరిగాడు. అప్పుడు అతనికి ఒక తటాకము కనిపించెను. ఏదైనా మృగాలు నీరు త్రాగటం కోసం ఇక్కడికి తప్పకుండా వస్తాయి అని వేచి ఉన్నాడు. వాటిని చంపవచ్చని ఆలోచించి దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కి తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేశాడు. చలికి శివశివ అని వణుకుచూ విల్లు ఎక్కుపెట్టి మృగాల కోసం వేచి చూస్తున్నాడు. మొదటగా ఒక లేడీ నీరు త్రాగుటకు అక్కడికి వచ్చింది. అప్పుడు బాణం విసిరపోతుండగా ఆ లేడీ భయపడకుండా వ్యాధునితో నన్ను చంపకు అని మనిషి వలె ప్రార్థించాను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనిషి వలె మాట్లాడుతున్నావు, నీ గురించి తెలుపమని కోరాడు. అప్పుడు ఆ జింక, నేను పూర్వజన్మలో రంభ అను అప్సరసను, హిరణ్యక్షకుడు అనే రాక్షసరాజుని ప్రేమించి శివుని పూజించుట మరచి తిని. దానికి రుద్రుడు కోపం చేసి, కామాతురమైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లుగా గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులవుదురని సెలవిచ్చాడు. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇక్కడికి వచ్చెను. అది బాగుగా బలిసినది కావున దానిని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్ళింది. తాము గడిచింది. మరొక జింక కనిపించెను. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణం విడవబోతుండగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహంతో కృషించి ఉన్నాను. నాలో మేధో మాంసం లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది. దానిని చంపు, కాకపోతే నేను తిరిగి వస్తాను అన్నాను. వ్యాధుడు దాన్ని కూడా విడిచిపెట్టాను. 3వ జాము వచ్చెను. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉన్నాడు. అంతలో ఒక మగ జింక అక్కడికి వచ్చింది. బాణం విడవబోగా ఆ మృగము వ్యాధుడిని చూసి, మొదటి 2 పెంటి జింకలు నా ప్రియురాలు, నీవే చంపినవా అని ప్రశ్నించాను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 జింకలు మరల వస్తాయని ప్రతిజ్ఞ చేసి వెళ్ళినవి. నిన్ను నాకు ఆహారంగా పంపుతామని చెప్పాయి అన్నాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను. నా భార్య రుణమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మళ్ళీ వస్తాను అని చెప్పి ఆ జింక కూడా వెళ్ళిపోయింది. ఇట్లు 4 జాములు గడిచాయి. సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కొరకు ఎదురు చూస్తుండెను. కొంతసేపటికి ఆ 4 జింకలు వచ్చి, నన్ను మొదట చంపుము అంటే నన్ను మొదట చంపుము అని వ్యాధుడు ముందు నిల్చుండెను. అతడు మృగాల యొక్క నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. వాటిని చంపుటకు అతనికి మనస్సు ఒప్పుకోలేదు. ఇలా అన్నాడు, ఓ మృగములారా, మీ నివాసానికి వెళ్ళండి. నాకు మాంసం అక్కర్లేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపము. కుటుంబం కొరకు ఇక నేను పాపం చేయను. ధర్మములకు దయామూలము, దయము సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టవు. కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి
అస్త్రములను వదిలిపెడతాను అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణ చేసి నమస్కరించాడు. అంతలో ఆకాశంలో దేవదుందుబులు మ్రోగెను, పుష్పవృష్టి కురిసెను. దేవదూతలు మనోహరముగా విమానమును తెచ్చి ఇట్లు అన్నారు: ఓ మహానుభావ, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించింది. ఉపవాసం జాగరణము జరిపితివి. తెలియకుండానే యామమును పూజించితివి. నీవు ఎక్కినది బిల్వ వృక్షం. దాని కింద స్వయంభూలింగం ఒకటి గుబురులో ఉన్నది. నీవు తెలియకనే బిల్వపత్రములను తుంచివేసి శివలింగాన్ని పూజించావు. స్వశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబంగా నక్షత్ర పదము పొందుము. ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనెను: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రం. 3 నక్షత్రాలలో ముందున్న 2 జింక పిల్లలు, వెనకున్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్ష అందురు. ఈ విధంగా శివుడు పార్వతితో మహాశివరాత్రి కథను వివరించారు. ఇప్పుడు మహాశివరాత్రి యొక్క జాగరణ గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేయటం వల్ల అజ్ఞానం నశించి జ్ఞానం కలుగుతుందని నమ్మకం. ఈ పవిత్ర రాత్రి శివుడు లింగోద్భవం చేసిన సమయమని, ఉపవాసం మరియు జాగరణతో శివుని అనుగ్రహం పొంది పాపాలు తొలగి మోక్షం మరియు సుఖ సంతోషాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి జాగరణ ఎందుకు చేయాలి అంటే, శివలింగోద్భవ సమయం. శివరాత్రి నాడు రాత్రి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు కాబట్టి ఆ సమయానికి నిద్రపోకుండా శివారాధన చేయటం అత్యంత పవిత్రం. శివపార్వతుల కళ్యాణం. శివపార్వతుల వివాహం జరిగిన రాత్రి కాబట్టి భక్తులు ఈ రోజు రాత్రంతా శివధ్యానం భజనలతో శివుడిని ప్రసన్నం చేసుకుంటారు. నరక భయం నుంచి రక్షణ. రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణ చేయటం వల్ల నరక భయాలు తొలగిపోతాయని, పూర్వజన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం. మానసిక ప్రశాంతత. జాగరణ చేయటం వల్ల మనస్సు నియంత్రణలో ఉండి భక్తిభావం పెరుగుతుంది. ఈరోజు రాత్రంతా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, శివ పురాణ పారాయణాలు జరుగుతాయి కాబట్టి శివకృప కోసం భక్తులు ఉపవాసం మరియు జాగరణ ఆచరిస్తారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటించి పరమేశ్వరునికి బిల్వపత్రాలతో పూజలు చేస్తే భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈ రోజున జాగరణ ఉండటం వల్ల శివుడు తన భక్తులను నరక భయాల నుంచి కాపాడుతాడని నమ్ముతారు. శివరాత్రి రోజు శివునికి ఎంతో ప్రీతికరమైనది. భక్తులు ఉపవాసం ఉంటూ జాగరణ పాటిస్తే వారికి అనేకమైన శుభ ఫలితములు లభిస్తాయని తెలిపారు. శివరాత్రి రోజున భక్తులు నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో అభిషేకం చేస్తే పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. పండుగ రోజు ప్రధానంగా బిల్వపత్రాలు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఈరోజు భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానం ఆచరించి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథ పారాయణాలు జరుపుతారు. రోజంతా భక్తులు ఓం నమః శివాయ అనే శివుని యొక్క పవిత్ర నామం పఠిస్తారు. శివుణ్ణి మూర్తి రూపంలో, లింగ రూపంలో పూజిస్తారు కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ఇప్పుడు మహాశివరాత్రి యొక్క పూజా విధానం గురించి చూద్దాం. రుద్రాభిషేకం. వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది. దీనిని శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు. దీనినే రుద్రాభిషేకం అంటారు. శివలింగంతో పాటు గండకి నదిలో మాత్రమే లభించే సాలగ్రామం కూడా పూజలు అందుకుంటుంది. దీని ద్వారా మనసులోని మలినాల్ని తొలగించుకోవటమే ఇందులోని పరమార్థం. పంచాక్షరి మంత్రం.
పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా 5 అక్షరాలు. అవి నమ శివాయ, ఓం నమ శివాయ. నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివుని సాయుధ్యం ప్రాప్తిస్తుంది. మహామృత్యుంజయ మంత్రం. మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదంలో ఒక మంత్రం. దీనినే త్రయంబక మంత్రం, రుద్ర మంత్రం, మృత సంజీవని మంత్రం అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదంలో కూడా ఉంది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టడానికి, మోక్షం కొరకు జపిస్తారు. ఇప్పుడు మనం కూడా ఒకసారి మృత్యుంజయ మంత్రం చెప్పుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివ సహస్రనామ స్తోత్రం. శివ సహస్రనామ స్తోత్రంలోని 1000 నామాలు శివుని గొప్పతనాన్ని వివరిస్తాయి. మహాశివరాత్రి రోజు శివనామ సహస్ర స్తోత్రం పఠించండి. మరియు శివరాత్రి రోజు చేయాల్సినవి: ఉపవాసం, రాత్రి జాగరణ, శివలింగానికి పాలు నీటితో అభిషేకం మరియు ఓం నమ శివాయ జపించటం తప్పనిసరిగా చేయాలి. ఈ పవిత్రమైన రోజున కోపం, అబద్ధాలు, పగటి నిద్ర, మాంసాహారం తినటం ఖచ్చితంగా మానుకోవాలి. చేయాల్సిన పనులు: జాగరణ, రాత్రంతా మేల్కొని శివనామ స్మరణ లేదా శివ పురాణ పారాయణం చేయాలి. ఉపవాసం, రోజంతా ఉపవాసం ఉండటం లేదా పండ్లు, పాలు, చిలగడ దుంపలు వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. అభిషేకం, శివునికి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, గంగాజలంతో అభిషేకం చేయాలి. పూజ, బిల్వపత్రాలను సమర్పించి పూజించటం, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించటం. తెల్లవారుజామునే స్నానం చేసి శివాలయం సందర్శించాలి. చేయకూడనివి: పగటి నిద్ర, పగలు నిద్రపోవకూడదు. అన్నం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం అస్సలు తినకూడదు. కోపం, అబద్ధాలు, అసూయ మరియు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాతే ఉపవాసం విరమించాలి. మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.